హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మనమైతే ఫిబ్రవరిలో అయితే అడుగు పెట్టేసాము. కిస్ డే, హగ్ డే, టెడ్డీ డే, ఇంకా ఏ డేలు ఉన్నాయన్నమాట. అవన్నీ వచ్చేసాయి కాబట్టి మనం కూడా వాటికి అనుసరంగా వెళ్ళాలి. కాబట్టి మీకు ఫస్ట్ ఈ ఫ్లవర్ ఇచ్చేస్తాను, తీసుకోండి అడ్వాన్స్గా. ఏం డే అది? మీకు తెలుసు కదా, ఇంకా ఆ డే వచ్చేస్తుంది అనమాట. సో ఈ 2025 సంవత్సరంలో మన యూత్ అయితే పిచ్చ క్రేజీగా ఉంటారు. తెలిసిన విషయం అదైతే మన నెల్లూరు వాళ్ళు అసలు ఈ 14వ తారీఖు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని అయితే మనతో పంచుకుంటారు లేదనే విషయాన్ని తెలుసుకుందాం. అంతే కాకుండా పంచుకోకపోయినా వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ని అయితే అట్లా రాబట్టేద్దాం అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి వాళ్ళ దగ్గరికి. మన దరగాలో యూత్ ఉన్నారయ్యా, సూపర్ అంటే సూపర్గా ఉన్నారు. వీళ్ళని కడిగేద్దాం. బా లెగ్ పీసులు ఉన్నట్టున్నాయి, తల్ల రెండు సూపర్గా ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే చెప్పిలే నేను, ఫిబ్రవరి 14 వస్తుంది. ప్రేమ పక్షులు ప్రేమనే అని పాటలు పాడుకుంటా మన వాళ్ళు అయితే ఫోన్లో వాయిస్తూ ఉన్నారు. అప్పుడే ఇంకా 14 కదా, ఇద్దరు చూసారా? ఫోన్లో పెట్టుకు వాయిస్తూ ఉన్నారు ఇద్దరు. 14కి రావాలి, 12కి రా. అదిగో పేరు కూడా అబ్బాయి పేరు పెట్టుకొని వాయించడం. రారా వదిలే రారా, ఏం చెప్పలేరా? మన వాళ్ళు మంచి వాళ్ళ, అసలు అలాంటివి రావు. అయితే విషయం ఏంటంటే మీకు కాన్సెప్ట్ తెలుసు కదా, కూర్చో చెప్తా. ఏం పేరు నీ పేరా? వెంకీ. నీ పేరు బ్రో? అక్మల్ భాష. మాలిక్ భాష. విషయం ఏంటంటే వెంకీ, ఫిబ్రవరి ఇదే నెల సెకండ్ కదా? అదే ఏం నెల? ఫస్ట్ వీక్. ఏం నెల ఏం మంత్? ఫిబ్రవరి అంటే దేనికి సంకేతం? ఇయర్లో సెకండ్ పక్షులకి సంకేతం ఫిబ్రవరి అంటే. టెడ్డీ డే, గొబ్బు డే, డబ్బు డే అన్నీ వస్తాయి దీంట్లో. అయితే ఫిబ్రవరి 14 ఏంది మనకి అలాంటి ఏం లేవు. ఎవరు లేదా? డైరెక్ట్ గానా? అసలు 14 వస్తుంది, ఓయలు నిండిపోతున్నాయి అని చెప్పి సమాచారం వచ్చింది. మరేంది? కాదు మనకి అలాంటి ఏం లేదు. ఏం లేదా? ఉంటుంది చెప్పలేదు. లేదు, ఖచ్చితంగా చెప్తున్నా. సరే ఇప్పుడు దాకా నువ్వు లోయే చేయలా, నిన్నెవరు చేయలా? మనకి తెలియదు అన్ని. కెమెరా ఉందని చెప్పి నైస్గా తప్పించుకుంటున్నాడు. నిజం చెప్పలే, అందానికి అమ్మాయి పడకుండా ఉంటుందని మీరు నమ్ముతున్నారా? చెప్పు. ఎవరో పడే ఉంటారులే, చెప్పలే అబ్బా పడలా. సరే మన భాష అడదాం. ఏం భాష బాయ్? 14 ఏందా? లేదు, ఎవరు లేదు. నేనేమన్నా అడిగాను, ఎవరు లేదని చెప్పేస్తున్నాడు. అంటే ఎవరైనా ఉన్నారనే కదా, నేను అడగక ముందే ఎవరు లేరని వస్తున్నాడు అంటే ఉన్నారనే అర్థం. 14 ఆడికి బావట్లా? ఇంట్లోనే. ఏం చెప్ప 14 ఏందా? వ్యాలంటైన్స్ డే. 14 ఏందా? వ్యాలంటైన్స్. నిజమేనా? కరెక్టేనా? బ్లాక్ డే కానీ పట్టాడా మనోడా? గ్యాలం వేసాడు కానీ ముచ్చట్లో ఎన్ని వెళ్ళిన తర్వాత గుర్తు చేయి, అది పక్కన పెట్టండి. విషయం ఏంటంటే మనోడైతే ఇద్దరిని తీసుకొని ఆ రోజు అలాంటి లేదు, సినిమాకి వెళ్తా అని చెప్తే ఇప్పుడే. నేను చెప్పలేదు అసలు. సినిమాకి వెళ్ళట్లా? అబ్బా సినిమా లేదు, ఏం లేదంట. భాషాకి బాయ్ ఏంది అది? ఏం లేదు. భాషా బాయ్ చాటింగ్ పడతా ఉన్నాడు. 14 ఇంటూ డివైడెడ్ బై ఏది వస్తుంది, ఎంత ఖర్చు అవుద్ది అంత లెక్కలు వేసుకుంటా ఉన్నాడు. అప్పుడే మనోడేమో ఫోన్లో మునిగి తాగుతా ఉన్నాడు, ప్రేమ లోతుల్లో ఉన్నాడు కదా. ఇంక అర్థం కాదులే, ఇంక అట్టే ఉంటుంది సంగతి. ఎంతమంది? ఎంత నీ వయసా? 18. అబ్బా 18 మంది అంట. అయ్యో 18 మంది. ఏజ్ 18. ఏజ్ 18? నాయన ఏం భయపడ్డానా? నీకెంత? నాకు 17. 17. మన ఈ బాయిలర్ కొట్లకి ఇంజక్షన్లు వేస్తలా, అవి తిని మన వాళ్ళు హైట్కి వెయిట్ పెరిగిపోతున్నారు. వయసు ఏమి ఎంతే ఉంది, వీళ్ళు చూస్తే ఎంత ఉన్నారు. వీళ్ళకేమో లవర్స్ కాదు, పిల్లలు ఉన్నారా లేదా అని అడగాల్సి వస్తుంది. ఇంకేం చేస్తావా? 14 ఏం లేదైతే మాటి ఏం లేదు. అప్పటికి ఎవరైనా సెట్ అయిపోతే? లేదు. అప్పటికప్పుడే ఎవరైనా సెట్ అయితే ఇంకే సెట్ చేసుకోము. అసలు సెట్ అయిపోతే అవ్వదు, గ్యారంటీ 100%. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా? అసలు నో మ్యారేజ్ చేసుకోను నేను. ఆ డైలాగ్ వచ్చినప్పటి నుంచి అందరూ అదే, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే నో మ్యారేజ్ అంట స్వాగ్ లాగా చెప్తున్నారు. ఇంకొంతమంది నడదాం పండి. విషయం ఏంటన్నా, ఈ నెల ఫిబ్రవరి కిస్ డే, హగ్ డే, డబ్బుల్ డే, పిత్రుల్ డే అన్నీ వస్తాయి. ఈ డేలు అన్నీ వచ్చేదానికన్నా 14 స్పెషల్. అవును. 14 తారీఖు మీరు ఏం చేయబోతున్నారు? 14 తారీఖు నేను ఏం చేయదలుచుకోలేదు. అందుబాటులో లేకుండా వెళ్ళిపోతారట, అంతే. అది మ్యాటర్. అందుకని ఒకరే ఉన్నారు అనుకోండి, సమాధానం చెప్పొచ్చు. 3-4 నుండి చెప్పలేము, అంతేనా? అంతే. అందుబాటులో ఉండరా? అందుబాటులో అయితే ఉన్నాను. స్విచ్ ఆఫ్. సరే స్విచ్ ఆఫ్ చేసి మీరేం చేస్తారు? నేనేం చేయను. ఆ రోజు చేయదలుచుకోలేదు. తర్వాత రోజు చేస్తా ఏమన్నా కావాలంటే. ఏం చేస్తారు? ఏం చేయను బ్రో, గమ్ముగా తడి కొట్టేసి పనుకుంటా ఇంట్లో.
తడిగుడ్డు బ్రో వేసుకుంటాడు ఓళ్ళకి వేస్తాడు అర్థం కావట్లా. వాళ్ళు మనకి వేస్తారు బ్రో ఆ రోజు బయట తిరిగితే. అవునా అమ్మా తెలుసుకున్నాడు, కళ్ళు తెరుచుకున్నాడు. సో మీరు కూడా కళ్ళు తెరుచుకోండి. అసలు ఫ్రెండ్స్తో తిరుగుతున్నారా, ఇది నాకు అర్థమే కావట్లేదు. అసలు మెయిన్ ఫిబ్రవరిలో అడుగు పెట్టేసిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్తో తిరిగేది, లవర్స్తో తిరగకుండా. ఏం బ్రో? మాకు ఫ్రెండ్సే లవర్స్. ఫ్రెండ్సే లవర్స్ లాంటి జాగ్రత్తగా నేను 14 మీకు ఏమైనా తడిపడద్దు. జాగ్రత్తగా నేను 14 మీకు ఏమైనా తడిపడద్దు. అంతేనా? అంతే. అన్న స్మార్ట్గా సూపర్గా ఉన్నాడు కాబట్టి 100% అదే ఉంటారు. ఏందన్నా మందల ఆల్రెడీ మ్యారీడ్ బ్రో. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజే రావట్లేదు బస్సు. అంటే మీ పేరు? పృథ్వీ. పృథ్వీ. మీరుండేది నెల్లూరు. నెల్లూరేనా? అయితే విషయం ఏంటంటే ఇది ఏ నెల చెప్పండి? ఫిబ్రవరి. అంటే దేనికి సంకేతం? వ్యాలంటైన్స్ డే. ప్రేమ పక్షులకి సంకేతం. లవర్స్. ప్రేమికుల రోజు అది. ప్రేమికుల రోజు. ప్రేమికుల రోజు ఏం చేయబోతున్నావు? ఏదైనా చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు, అదొక హఠాత్ పరిణామం. ఏదైనా జరగచ్చు. ఆ సిచ్యువేషన్లో ఏది చేయాలంటే అది చేస్తాం. ఏదైనా దేని చేయడానికైనా తెగించేసాడు అన్న. సరే ఏదో ఒక ఫిక్స్ అయి ఉంటారు కదా, 14 తారీఖు వస్తుంది అన్న, గిఫ్ట్లు ఒక ప్లానింగ్ అంటే ఏం లేదు బ్రో. ఆ రోజుకి ఏది అనిపిస్తే అది చేయడం. అంతేనా? ఏది చేయాలంటే మనం ప్లానింగ్ వేసుకుంటే ఏది జరగదు. జరగదు. అందుకోసం ఇప్పుడు దాకా మీకు ఎంతమంది లవ్ చేసి ఉంటారు బ్రో మీరు? అది కట్ చేసుకుంటారు. మామూలు కట్ చేసుకుంటారులే, మీరు చెప్పేసేయండి. ఇప్పటికి ఎంతమందిని? అవి చెప్పలేము, అవి అసలు కౌంట్ లేదు. అదిగో అదిగో బ్రో చెప్తున్నాను. మామూలు మీకు కావాలంటే అంటారు. ఒకటి 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 నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. 1 2 చెప్పు రావచ్చు పేర్లని చెప్పు. 1 1 టింగ్ 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 1 2 2 మీరు చెప్పేసేయండి. చెప్పురా బ్రో. మీరు రిటర్న్ చెప్తా, మీరు రిటర్న్ ఈ ఫ్రేమ్ లోకి రావాలి. మీరు వాడు వస్తాడు, వాడు ఇంకొకటి అక్కడ ఉన్నాడు, కెమెరా అట్టేసుకుంటే వాడు వస్తాడు. ఆయనకి ఎంతమంది? వాడికి ఒక సెంచరీ దాటుంటాడు వాడు. అయ్యో ఇదేంది క్రికెట్ లేకపోతే లవర్స్ డేనా ఏంది? నాకు సెంచరీ దాటాడంట. ఊరన్నాయన వీళ్ళతో ఉండే చెమటలు కారిపోతున్నాయి సామె. 100 మంది అని సామె. ఎంతమంది బ్రో నువ్వు చెప్పు? వాడికి ఉంటారు బ్రో ఒక 50 60. నీకు ఎంతమంది? నాకు ఎవరు లేరు బ్రో, ప్రెజెంట్ ఒకటే ఉండేది. ఒకటే 100 మంది సార్ మా వైఫే. అయ్యో తప్పించుకున్నాడు నైస్ గా. అయ్యో అయ్యా నైస్ గా తప్పించేసుకున్నాడు బ్రో. ఇట్రా 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 బ్రో, ఇట్రా బ్రో. మేము ఇట్రా 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 కిందకి రా చెప్తా. అన్న నైస్ గా తెప్పించేసుకుంటున్నాడు, పెళ్లి చేసుకున్నా అని చెప్పి. అయితే 14వ తారీఖు ఏం చేయబోతున్నా అది చెప్పేసి నేను వెళ్ళిపోతాను. 14వ తారీఖు అంటే ఒక ప్లానింగ్ అంటే ఏం లేదు బ్రో. మనం రోజు ఏదో కంటికి కనిపించారా తడి పడిపోద్ది, మీ ఇష్టం. అంతేనా? అంత రిస్క్ ఏం తీసుకోలేం కానీ ఇంట్లోనే ఏదో ఒకటి సెలబ్రేషన్స్. సరే మా వాళ్ళకి ఒకసారి హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పు. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అబ్బా సూపర్. చెప్పారు కదా మీకు ఇంకో కొంతమంది అది కూడా చెప్పిస్తా. బ్రో వల్ల ఫైటర్ ఒక అతను ఉన్నాడు, సెంచరీ కొట్టేస్తున్నాడంట. ఆయన దగ్గరికి వెళ్దాం పండి. నాకు ఒక డౌట్, ఇది ఫిబ్రవరి లవర్స్తో తిరగకుండా ఇంకా ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు. ఇది నాకు అర్థం కాలేదు. బ్రో నమస్తే బ్రో. బ్రో నడుపు బ్రో, నాకైతే తెలియదు. నేను అందరూ నడదా బ్రో, సమానం. అందరికి ప్రేమ అనేది సమానంగా పంచాలి కాబట్టి అందరికి పంచుదాం. ఏం పేరు బ్రో? శివ. శివ 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 అన్న పేరు. బ్రో ఈ నెల ఏందో తెలుసా మీకు? బ్రో నెలకేనా బ్రో నాకు తెలియలే బ్రో. సింపుల్ క్వశ్చన్స్ అబ్బాయి చెప్తాడు. సరే అబ్బాయిని కూడా అడుగుతా, నేను సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా. అబ్బాయిని అడుగు ఫస్ట్. సరే నేను అడదాం. నువ్వు చెప్పు బ్రో నువ్వు అందరు గాడ్ ఫాదర్ అంట, నువ్వు చెప్తురా. నువ్వే ఫైటర్ ఉన్నట్టున్నావు ఈ టీంలో. రారా చెప్తా. మనకు వద్దురా అమ్మా కొంచెం సైడ్ రా అమ్మా, వీడియో తీసుకుంటున్నావా? ఇట్రా సైడ్ రా, నువ్వు కనిపిస్తావు. మా అమ్మ మెడితో కూడా వేస్తే. నేను సింపుల్ 2 క్వశ్చన్లు అడుగుతా. సింపుల్గా 2 క్వశ్చన్లు అడుగుతా. ఇట్రా. విషయం ఏంటంటే బ్రో నువ్వు ఎందుకు బ్రో వాళ్ళు భయపడిపోతున్నారు బ్రో, నువ్వు సూపర్గా ఉన్నావు, పక్కన ఉండవు. విషయం ఏంటంటే నీ పేరు చెప్పు బ్రో. ఆకాష్. ఆకాష్. ఆకాశంలో తీసుకుపోతాడు మిమ్మల్ని, సరేనా? జాగ్రత్తగా ఉండండి. బ్రో నీ పేరు ఆకాష్ కదా? ఈ నెల ఏందే? జనవరి ఫిబ్రవరి. ఫిబ్రవరి అంటే ఏందే? ప్రేమలకి అన్నీ ఉంటాయి ఇంకా ఈ నెలలో. అయితే ఫిబ్రవరి 14కి ఏం చేయబోతున్నావు? మనం ఏం చేయము, ఫ్రెండ్సే. లోకం అంతా ఫ్రెండ్సే. లవర్ అవి మనకన్నీ సెట్ అవ్వాలి బ్రో. నిజం చెప్పు బ్రో, ఇప్పుడు దాకా ఎవరిని లవ్ చేయాల? నిజం చెప్పు. ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ కాదులే లవ్. బ్రో లవ్ చేశాడు చేయలేదా? అదిగో దొరికిపోయాడు. నిజం చెప్పు బ్రో, నిజం చెప్పేసి. చేసావా చేయలేదా? చేశాడు మనోడు, అయితే సిన్సియర్ లవ్ చేశాడు. 14వ తేదీ ఏం చేయబోతున్నావు? 14 డ్యూటీ ఉందనుకుంటా ఆ రోజు. అదే ఆ డ్యూటీ మీకు తెలుసు కదా. ఆ డ్యూటీ కాదు. ఆ డ్యూటీ కదా, ఇంకేం డ్యూటీయా?
డ్యూటీ ఉంది ఒక రోజు ఆ రోజు ఆ రోజు డ్యూటీ ఉందా? దాన్ని డ్యూటీ ఉంది. డ్యూటీ అయితే డ్యూటీ చేస్తాడు, డ్యూటీ చేయకుండా అయితే ఉండడు. అంతేనా? అంతే. ఎంతమంది బ్రో డ్యూటీలోనా ఉంటారు, షాప్లో ఒక 10 మంది ఉంటారు. 10 మంది వర్కర్స్. అయ్యో 10 మంది అంటే ఏంది మామూలు విషయమా? 14వ తారీఖు 10 మంది మామూలుగా లేదా కాన్సెప్టా? అంతేనా? ఎట్రా ఓన్ బిల్లు బ్రో ఎట్రా డే. సరే సరే, వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా వెళ్ళను. అన్నా నమస్తే అన్న. బ్రో నమస్తే బ్రో. నమస్తే బ్రో. మీ పేరా? అనీఫ్. అనీఫ్. మీ ముగ్గురు ఏం జరుగుతారా తిరిగేటప్పుడు? ముగ్గురమే. వాళ్ళకి లవర్స్ ఉన్నారా లేరా? వీళ్ళిద్దరు కొన్నారు, నాకు ఆ? వీళ్ళిద్దరు కొన్నారు. ఉన్నా ఉన్నారు. ఇప్పుడు ఈ నెల 14వ తారీఖు ఏం చేయబోతున్నావు? నేనేం చేయను. నిజం చెప్పు బ్రో. నేనేం చేస్తాను లవర్ ఇప్పుడు దాకా ఎంతమంది లవ్ చేసా చెప్పు? నేను ఎవరు లవ్ చేయలే. సరే ఇప్పుడు 14వ తారీఖు ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు లోపల ఎవరైనా సెట్ అయితే ఏం చేస్తావు? 14వ తారీఖుకి ప్రపోజ్ చేస్తాను మాత్రం చెప్పాకు. అదే అంతేనా? అంతే. దేనిగా? దేనికి లే. బంచిక్ అంతేనా? సెట్ చేస్తాడు, 14వ తారీఖు రాకెట్ ఎక్కిచ్చేస్తాడు. అట్టా గాల్లో తిరుక్కొని వస్తారు అనమాట. అయితే మనం ఎంతమంది లవ్ చేశారు ఇప్పుడు దాకా? కౌంట్ చెప్పు. ఇద్దరు ముగ్గురు మొత్తం అంతా ఫైటర్లు ఉన్నారనమాట. నువ్వు చెప్పు, నిజం చెప్పు. నేను సరే ఇదో బ్రో గురించి ఇదో ఒక విషయం చెప్తాను మీకు. ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవాలనుకో వాళ్ళ గురించి వాళ్ళని అడగకూడదు, పక్కన వాళ్ళు అడిగామనుకో దొరికిపోతాను అనమాట. ఇదో ఎంతమంది ఉన్నారు? నిజాయితీ నువ్వు చెప్పేసి నేను అడగను. నేను వాడు మనోడు మంచోడు మేమంతా వర్కర్స్ మేము. సరే అందరూ కలిసి మ్యాజికల్ ఈవెంట్స్ అని దాంట్లో ఫైట్ చేస్తుంటాం. ఆ ఫైటింగ్ అంతేనా? ఎంతమంది దాంట్లో మేము ముగ్గురమే. మీరు ముగ్గురే బ్రో. నిజం చెప్పు బ్రో, ఇప్పుడు దాకా ఎవరితో ఫైట్ చేయాలను? నేను ఎవరితో చేయలే, చెప్పాడు కదా. ఫైటింగ్ ఎవరితో చేయాలా? ఫైటింగ్ చేయలా బ్రో. నువ్వు బ్రో నేను చేయలేదు బ్రో. ఫైటింగ్ వెళ్ళిపోతున్నాడు అంటే అర్థం చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఫైట్ చేసినట్టే. ఇప్పుడు నేను నుంచి వెళ్ళిపోయామంటే ఫైట్ చేసినట్టు. అంతేనా? ఫైట్ చేసినట్టా లేదా? చేసినట్టేనా? అది 14 ఓకేనా? ఓకే. మన వాళ్ళు అయితే చూశారు కదా, ఫ్రెండ్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది. అయితే 14వ తారీఖు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఎంజాయ్ చేస్తున్నారు చేయట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేసండి. అండ్ అంతేకాకుండా February 14 అయితే బ్లాక్ డే కూడా ఉంది, లవర్స్ డే కూడా ఉంది. ఎవరు ఏ డేని సెలబ్రేట్ చేసుకుంటారో అర్థమే కావట్లేదు అనమాట. మీరు ఏ డేని సెలబ్రేట్ చేసుకున్న విషయాన్ని అయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ఖచ్చితంగా మన సాస్ టీవీకి అయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేసేయండి. ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకి షేర్ కొట్టేసేయండి.